Praise the Lord. Today, August 27, 2026, Thursday. ఆగస్టు 27వ తారీఖు గురువారం 2026వ సంవత్సరం ఉదయం 10:30 గంటలకు దేవుని వాగ్దానము కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనం. టుడే గాడ్ ప్రామిస్ Colossians chapter 3:16. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆయన వాక్యం మనలో నివసిస్తే మన ధ్యాస అంతా ఆయన మీదే ఉంటుంది. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత మంచి మాట అండి. అది వీడియో చూస్తున్న మీకు, నాకు, ప్రతి ఒక్కరికి యేసు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, దేవుడిని ప్రేమించే వాళ్ళకి, దేవుడు అంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఎవరైనా సరే. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నది. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలని అవి అన్నియును లెక్కకు మించినవయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. మనం ఏదైనా దాస్తే ఏదో అంటారు దొంగతనం, ఇంకొక ఇది రంకుతనం దాగదని. అలాగా స్త్రీలు వయసుని దాచుకుంటారు. పురుషులు అంటే మగవాళ్ళు తమ జీతాన్ని దాచుకుంటారు. వాళ్ళకి వచ్చిన జీతం ఇంత అయితే అంత అని ఇంట్లో చెప్పుకుంటారు. అదేవిధంగా పురుషులు బట్టతలను దాచుకుంటారు. బిషప్పులు అని చెప్పుకునే వాళ్ళే బట్టతలని ఇటు ఎంట్రుకలు అటు ఎంట్రుకల్ని ఇలా మూసుకుంటున్నారు. వాళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు. వాళ్ళు బట్టతలకి నాకు బట్టతల లేదన్నట్టు ఇలా ఎంట్రుకల్ని మూసేసుకుంటారు. మీసాలకి రంగు, తలకి రంగు. దేవుని చిత్తం తెల్ల ఎంట్రుకలు నీకు ఉండాలి అని. అది సొగసైన కిరీటం అని కూడా ఉంది. అయినా సరే ఇదో కానీ వాళ్ళు మీసానికి నీట్గా బ్లాక్ కలర్ వేసుకుంటారు. నాకు తెల్ల జుట్టు లేదు, నాకు బట్టతల లేదు అన్నట్టుగా. ఇలాగా ఇక విఐపి అని ఎవరు పెద్ద పెద్ద కార్లు ఉన్నా లేదా అపార్ట్మెంట్లు, బిల్డింగులు ఉన్నా వాళ్ళు లేదా విఐపి అని నిర్ణయించకూడదు. దేవుడు నిర్ణయించాలి. దేవుడితో ఎంతసేపు ఉన్నావు, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావా, అది. అంతేగాని ఆయన ఫలానా ఈయన విఐపి సేవకుడు ఇలాగ జనాలు వాళ్ళకి వాళ్ళే పొగుడుకుంటూ మెచ్చుకుంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు రెండు దారులు. ఏ దారి కావాలి? ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. సరే, మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.